ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్ణ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న అమ్మాయి పెళ్లి కూతురుని చేయడం. మా సైడ్ పెళ్లి కూతురు అంటే ఏ విధంగా చేస్తారు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకా పెళ్లి కూతురుని చేసే రోజు అంటే మనకి ముహూర్తం టైం ఉంటుంది కదా, ఆ ముహూర్తం టైంకి అమ్మాయిని తీసుకొచ్చి పీట వేసి పీట మీద అయితే అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. అమ్మాయి చేతికి కొబ్బరి బాండం అరటిపళ్ళు ఇచ్చి కూర్చోబెడతారండి. తర్వాత పెద్దవాళ్ళు ఉంటారు కదా దంపతులు, వాళ్ళ చేత అక్షింతలు అయితే వేయిస్తారండి. ఈ దంపతులు కూడా లెక్కగా అక్షింతలు అయితే వేయిస్తారు. 5 జోడాలు అంటే 5గురు దంపతుల చేత అక్షింతలు వేసి తర్వాత సింగిల్గా ఎవరో ఒకరి చేత అక్షింతలు వేస్తారు. ఈ విధంగా 11 మంది చేత ముందుగా అక్షింతలు వేసి తర్వాత అమ్మాయికి నూనె రాసి నలుగు పిండి పెట్టి తల రుద్దుతారండి. ఇంకా తల రుద్దిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి ఈ విధంగా అమ్మాయికి పారాని పెట్టి చేతులకి గంధం రాసి వైట్ కలర్ సారీ కట్టి ఆ పెళ్లి కూతుర్ని అయితే రెడీ చేస్తారండి. ఇంకా బుగ్గ చుక్క, పెళ్లి బొట్టు అన్ని కూడా ఇప్పుడు పెడతారు. అలాగే చేతులకైతే రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే వేస్తారు. ఇంకా పెళ్లి కూతురు రోజున ఏ బ్యాంగిల్స్ అయితే వేస్తారో ఇంకా పెళ్లి అయ్యే వరకు కూడా అవే గాజులను అయితే ఉంచుతారు. అలాగే పెళ్లి బొట్టు కూడా మొదటిగా పెట్టేటప్పుడు కుంకుమతో అయితే పెడతారండి. అలాగే బొగ్గు చుక్క అయితే కాటుక పెడతారు. ఈ తర్వాత మళ్ళీ పెళ్లి కూతురు అయిన తర్వాత ఈ బొగ్గు చుక్క, పెళ్లి బొట్టు కూడా పెళ్లి అయ్యే వరకు పెట్టుకుంటూ ఉంటారు కదా, అప్పుడు స్టిక్కర్ పెట్టుకున్నా పర్వాలేదు. కానీ స్టార్టింగ్ అయితే ఈ విధంగా కుంకుమతోనూ అలాగే కాటుకతో బొగ్గు చుక్క అయితే పెడతారు. మాకైతే ముహూర్తం పెట్టిన టైంకి అయితే అమ్మాయిని పీట మీద కూర్చోబెట్టి అక్షింతలు వేయడమే పెళ్లి కూతురుని చేసే ముహూర్తం అంటారండి. ఇంకా రెడీ అనేది ఎప్పుడైనా మన ఇష్టమే. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురుని తీసుకొచ్చి ఇక్కడ ముందుగా దేవుడి ముందు అయితే దీపం అయితే వెలిగిస్తారండి. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు ఉంటారు కదా ముత్తైదువులు, వాళ్ళైతే అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. మళ్ళీ అమ్మాయి చేతికి కొబ్బరి బొండం అలాగే అరటిపళ్ళు అస్తం అయితే ఇస్తారండి. అంటే ఎక్కువ అరటిపళ్ళు అయితే ఇస్తారు. అలాగే ఇంకా పెళ్లి కూతురు డెకరేషన్ అయితే ఈ విధంగా ఉందండి. ఇంకా పెళ్లి కూతురుని తీసుకుని వస్తున్నారు కదా, నేనైతే డెకరేషన్ అయితే చూపిస్తున్నాను. ఇది ఓన్లీ పెళ్లి కూతురు డెకరేషన్ అండి. అలాగే మంగళ స్నానాలకి అయితే వేరే డెకరేషన్ ఉంది. అలాగే మంగళ స్నానాల వీడియో కూడా ఈ వీడియో తర్వాత అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా పెళ్లి కూతురు వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే పెళ్లి కూతురు అయిన తర్వాత మంగళ స్నానాలు అయితే చేయించారండి. అది కూడా అబ్బాయికి అమ్మాయికి కలిపి అయితే మంగళ స్నానాలు అయితే చేయించారు. ఇంతకుముందు మంగళ స్నానాలు అంటే అమ్మాయికి విడిగా అబ్బాయికి విడిగా చేయించేవారండి. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా, అబ్బాయికి అమ్మాయికి కలిపి అయితే చేయించారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. పెళ్లి కూతురు చేసే టైం వచ్చేసి లేట్గా రావడం వల్ల ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ముందుగా 11 మంది చేత అక్షింతలు వేసి అమ్మాయికి హారతి ఇచ్చి అలాగే సున్నిపొడం గారె అయితే తినిపించారు. ఎందుకంటే పెళ్లి కూతురు పడగొడుతుంటుంది కాబట్టి ఇంకా 11 మంది చేత అక్షింతలు వేసి లెగదీసి మళ్ళీ ఇవన్నీ పెట్టి కూర్చోబెట్టారు. ఏం తింటున్నారు మీరు? ఏంటది? చాక్లెట్లా? అరటిపళ్ళలో తీసుకున్నారా? నువ్వా అజ్జా? నువ్వు చాక్లెట్ తినట్లేదా? తింటలేదా? చెయ్యి చూపించు. చెయ్యా. ఈ పిల్లలు చూడండి, వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చిన అరటిపళ్ళు ప్యాకింగ్లో ఉన్న చాక్లెట్లు అన్నీ తీసేసుకుంటే నేను ఎక్కడ చాక్లెట్ తీసేసుకుంటానని దాచుకుంటున్నారనమాట. అందుకే సరదాగా ఆ వీడియో అయితే యాడ్ చేశాను. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విధంగా బొట్టు పెట్టి అక్షింతలు అయితే ఇస్తారు. ఇంకా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళం కూడా అమ్మాయిని ఆశీర్వదించి అలాగే ముందు రోజు మేము ప్యాకింగ్ చేసాం కదా, అరటిపళ్ళు ప్యాకింగ్ అనమాట, అంటే తాంబూలాలు, అవన్నీ కూడా అమ్మాయి చేతుల మీదుగా వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకుంటారండి. ఇంతకుముందు చాలా వీడియోస్లో పెళ్లి కూతురుని చేయడం ఎలాగా అలాగే పెళ్లి కొడుకుని ఏ విధంగా చేస్తారు మా సైడ్ అనేసి నేను చాలాసార్లు చూపించానండి. మళ్ళీ ఈ వీడియో ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నానంటే ఎవరి పెళ్ళికి వాళ్ళకి గుర్తుగా ఉంటుంది కదా, ఇవన్నీ కూడా యూట్యూబ్లో అనేది షేర్ చేశాను అనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళ పిల్లలకి చూపించుకోవడానికైనా, అలాగే ఎవరైనా దూరంగా ఉన్న చుట్టాలు ఉన్నారనుకోండి, వాళ్ళు రాలేకపోయారనుకోండి, మనం వీడియోస్ అయితే తీసుకుంటాం కానీ వాళ్ళు ఎక్కడో ఉంటారు. అదే వీడియో యూట్యూబ్లో షేర్ చేస్తామనుకోండి, వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఈ విధంగా జరిగిందా అనేసి చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు కదా అని చెప్పి ఇంక ఈ వీడియోని కూడా నేనైతే షేర్ చేసుకుంటున్నాను. అలాగే వచ్చిన చుట్టాలందరూ కూడా ఒక్కొక్కరుగా అమ్మాయిని ఆశీర్వదిస్తే ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయి అయితే తాంబూలాలు అయితే ఇస్తుందండి. ఇంకా వచ్చిన చుట్టాలందరూ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి అమ్మాయితో కలిపి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామండి. అలాగే ఉదయం అయితే ఇలా పెళ్లి కూతురుని చేయడం పూర్తయింది కదా, ఇంకా ఈవినింగ్ వచ్చేసి మంగళ స్నానాలు అయితే పెట్టారు.
అది కూడా కొంచెం డిఫరెంట్గా అబ్బాయికి అమ్మాయికి కలిపి ఒకే దగ్గర అయితే మంగళస్నానాలు అయితే చేయిస్తున్నారండి. నేను ఇప్పుడు వరకు కూడా ఇద్దరికి కలిపి చేసిన మంగళస్నానాల దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. అలాగే మంగళస్నానాలు కూడా నెక్స్ట్ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి వరకు అక్షింతలు వేయడం అయితే చూపించాను, మరి ఇంకా భోజనాలు కూడా చూపించాలి కదా, అందుకే భోజనాల దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయిందండి. అలాగే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దళ్ళు వాళ్ళ అగ్గారబ్బ హాయ్ అయితే చెప్తున్నారండి. ఇంక ఈ ఫంక్షన్ అంతా కూడా దగ్గరుండి వాళ్ళే అన్ని చూసుకుంటున్నారు. మా ఫ్రెండ్కి ఏ బాధ్యత లేకుండా అన్ని వాళ్ళే దగ్గరుండి అయితే చూసుకుంటున్నారు. అలాగే ఇంకా లంచ్లో వచ్చేసి ఇక్కడ పూరి, హల్వా, పులిహార, బిర్యానీ, అలాగే కచంబరి, 2 రకాల కర్రీస్, ఒక ఫ్రై అయితే వేశారండి. మాకు పెళ్లి కూతురుని కానీ పెళ్లి కొడుకుని కానీ చేస్తారంటే కంపల్సరీ ఆ రోజు పులిహార, పూరి అయితే వేస్తారు. అలాగే ఇక్కడ వచ్చేసి రైస్, సాంబారు, అలాగే మజ్జిగ చారు, చిప్స్, అలాగే మజ్జిగలో వేసిన మిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా ఇచ్చారు. ఇంకా నేనేదో ఒక చిప్స్ అలాగే ఈ మజ్జిగ మిరపకాయ ఎలా ఉంది అనేసి టేస్ట్ అయితే చేసిస్తానండి ముందుగానే. ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి మేము కూడా లంచ్ అయితే పెట్టించేసుకొని ఇంకా అందరితో కలిపి లంచ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా మా ఫ్రెండ్ అందరం కలిపి అయితే కూర్చున్నామండి లంచ్ దగ్గర. ఇంకా దగ్గర చుట్టాలు అందరినీ కూడా పిలిచిందనమాట. ఇంకా వాళ్ళే లంచ్ దగ్గర అయితే ఉన్నాము. మధ్యాహ్నం ఇంకా 1 అయిపోతుందండి. హడావుడిగా భోజనాలు అయితే చేసేస్తున్నాము. మళ్ళీ మంగళస్నానాలు 3 గంటలకే స్టార్ట్ అవుతాయి అన్నారు. అలాగే అందరం డ్రెస్ కోడ్ కూడా పెట్టుకున్నాము. అన్నీ కూడా మంగళస్నానాల వీడియోలో మీతో షేర్ చేస్తానులేండి. ఇంక తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ అమ్మాయితో కలిపి ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. అలాగే పెళ్లి కూతురు రోజునే అమ్మాయి చేత కొన్ని స్టిల్స్ అయితే ఫోటోలు తీయించారండి వీడియోగ్రాఫర్స్. అవన్నీ ఇప్పుడు నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇదేనండి మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న అమ్మాయి పెళ్లి కూతురు వీడియో. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.